వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. మనమైతే ఇప్పుడు నెల్లూరు పెన్నా బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ప్రధానంగా నెల్లూరు అనగానే మనకు పినాకిని పెన్నా నది గుర్తుకొస్తుంది, అలాగే రంగనాథస్వామి టెంపుల్ గుర్తొస్తుంది. మనకైతే రంగనాథస్వామి టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది. అలాగే పెన్నా బ్రిడ్జ్ ఏదైతే ఉందో 1954లో నిర్మించినటువంటి బ్రిడ్జ్ అనమాట అది. సో ఇప్పుడు అది కొంత శిథిలావస్థకు వచ్చినట్టు తెలియడంతో నూతన బ్రిడ్జ్ నిర్మాణ పనులు, అంటే 1954లో నిర్మాణమైనటువంటి బ్రిడ్జ్ కావడంతో కొత్తగా మరో బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని అధికారులు భావించడం, దాంతోపాటు కొత్త బ్రిడ్జ్ నిర్మాణానికి మరి శంకుస్థాపన దసరా 2023 దసరా మహోత్సవాల సందర్భంగా ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఏదైతే నూతనంగా నిర్మిస్తున్నారు, ఈ బ్రిడ్జ్కి సంబంధించి భూమి పూజ జరిగింది. ఇప్పుడైతే నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పవచ్చు. ముందుగా అంటే గతంలోనే చెప్పుకున్నా కూడా 2021లోనే ప్రారంభమవుతాయి అని చెప్పి, అంటే కొత్త పనులు ప్రారంభమవుతాయని చెప్పి అనుకున్నా కూడా అనివార్య కారణాల వల్ల అది కొంత పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. మళ్ళీ 2022 అన్నారు. మరి 2022 తర్వాత 2023లో ఎట్టకేలకు భూమి పూజ చేయడం జరిగింది. మొత్తంగా 98.48 కోట్ల రూపాయల నిధులతో ఈ బ్రిడ్జ్ పనులు అయితే ప్రస్తుతం శరవేగంగా సాగుతూ ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఇప్పుడు జరుగుతున్న పనుల వేగాన్ని చూస్తే మాత్రం మనకు ఖచ్చితంగా మే లోపల ఈ బ్రిడ్జ్, వాస్తవంగా అయితే ఫిబ్రవరిలోనే పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కూడా మే లోపల పనులు పూర్తయ్యేటువంటి అవకాశం అయితే మనకు తెలుస్తుంది. సో ఈ వైపు చూసినట్లయితే చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఈ వైపు చూసుకున్నట్లయితే స్లాబ్ పనులు అయితే ఇక్కడ దాదాపుగా పూర్తిగా వస్తున్నాయని చెప్పొచ్చు. మరోవైపు అటువైపు తీసుకుంటే ఏంటంటే, అటువైపు అంటే వెంకటేశ్వరపురం దగ్గర నుంచి ప్రారంభం నుంచి తీసుకుంటే మాత్రం అక్కడ ప్రధానంగా ఆక్రమణలు ఎక్కువగా ఉండడంతో మొత్తం కూడా ఆక్రమణలు కనిపిస్తున్నాయి. ఈ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ చేపట్టి ఆ తర్వాత పనులు చేపట్టాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే అధికారులు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. వెంకటేశ్వరపురం దగ్గర ఉండేటువంటి ఆక్రమణలు అంటే సుమారుగా 210 నివాసాలు అయితే అక్కడ ఆక్రమణలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ 210 నివాసాలు పూర్తిగా తొలగించిన తర్వాత మళ్ళీ ఆ పక్క కన్స్ట్రక్షన్ అనేది జరగాల్సి ఉంటుంది. సో దీనివల్ల కొంత పనుల్లో జాప్యం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి మనకు ఇప్పుడు ఉండేటువంటి వేగాన్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా మే లోపలైతే ఈ బ్రిడ్జ్ మనకు అందుబాటులో వచ్చేటట్టు తెలుస్తోంది. మొత్తంగా ఇక పిల్లర్ల విషయం వస్తే మొత్తంగా ఇక్కడ 33 పిల్లర్లు ఉన్నాయి. సుమారు 700 మీటర్లు పొడవు ఉంటుందన్నమాట. 700 మీటర్లు పొడవు, అలాగే వెడల్పు తీసుకుంటే 12 మీటర్ల వెడల్పు ఉంది. ఇక ఇటువైపు తీసుకుంటే మనకు సర్వేపల్లి ఏదైతే కెనాల్ ఉందో, అక్కడ సర్వేపల్లి కెనాల్ దగ్గర వరకు బ్రిడ్జ్, మైనర్ బ్రిడ్జ్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా ఈ ఏదైతే చెక్ పోస్ట్ ప్రాంతం ఉందో ఇక్కడ ఒక చిన్న రింగ్ రోడ్ లాంటిది, జంక్షన్ లాంటిది ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా చేస్తారని చెప్పి ప్రాజెక్టులో ఉన్నట్టు మనకు తెలుస్తుందన్నమాట. మొత్తానికి అటు మైపాడు పోయే బస్సులన్నింటికి హైవేకి కనెక్ట్ అయ్యేటువంటి విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇటువైపు ఏదైతే పాత బ్రిడ్జ్ ఉందో, ఈ పాత బ్రిడ్జ్కి అంటే కొత్త బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చిన వెంటనే పాత బ్రిడ్జ్కి మరమ్మతు పనులు చేపట్టి, పాత బ్రిడ్జ్ మరమ్మతు పనులు అయిన తర్వాత, పూర్తయిన తర్వాత ఇటు నుంచి కోవూరుకు వెళ్ళేటువంటి బస్సులు కానీ ఇంకొక రవాణా వ్యవస్థ ఏదైతే ఉందో మొత్తం కూడా
అటువైపు నుంచి ఆ పాత బ్రిడ్జ్లో వెళ్ళే విధంగా మరి కోవూరు నుంచి నెల్లూరుకు వచ్చేటువంటి పరిస్థితి తీసుకుంటే ఈ కొత్త బ్రిడ్జ్లో వచ్చే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పి మనకున్న సమాచారం అనమాట. మొత్తానికి ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అవ్వగానే ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మొత్తానికి ఈ 700 మీటర్ల పొడవైనటువంటి సుమారుగా 700 మీటర్ల పొడవైనటువంటి బ్రిడ్జ్ అతి త్వరలో అంటే మేలో మనకు అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు.